హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1457. ఈరోజు డేట్ 8th October 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో ఫ్లిప్కార్ట్లో ఎల్జీ ఏఎన్సీ బడ్స్ ఉన్నాయి. రెగ్యులర్గా 20,000 దాకా ఉంటాయి. 3,999 రూపాయలకు వస్తుంది. ఓన్లీ వైట్ కలర్, బ్లాక్ కలర్ మళ్ళీ 20,000 ఉంది. అండ్ ప్రీవియస్ ప్రైస్ కూడా ట్రాక్ చేస్తే నియర్లీ 20,000 దాకా ఉంది. యావరేజ్ ప్రైస్ అయితే 15,000 కంటే ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకోటి, దీంట్లో ఫ్లిప్కార్ట్ రేటింగ్ కూడా 4-5 కంటే ఎక్కువగా ఉంది. చాలా మంది పాజిటివ్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు డీల్ చెప్తాను, మీరు కూడా బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ చేసుకోండి. మీరు ₹1 పెట్టి కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం కూడా బ్యాక్గ్రౌండ్లో చెక్ చేసుకోవాలి. దాని రివ్యూలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. డీల్ అయితే బాగానే ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నాను, బాగుంటే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇది హోప్ యూ అండర్స్టాండ్. ఇది చాలా మంచి డీల్ అవైలబుల్గా ఉంది. 20,000ది 4,000కి వస్తుంది. ఒక లుక్ అయితే వెండి. ఇలాంటి డీల్స్ వస్తూ పోతుంటాయి. మార్నింగ్ మీకు సోనీ సౌండ్ బార్లు 40,000 రూపాయల సౌండ్ బార్ 2,000 రూపాయలకు వచ్చింది. కొద్దిసేపు ఉంది. అండ్ లక్కీలీ మన ఛానల్లో చాలా మంది కొన్నారు వీటిని. అండ్ అఫ్ కోర్స్ ఈ ఫ్యూచర్లో క్యాన్సిల్ అవుతాయా, ఎంతమందికి డెలివరీ అవుతాయి అనేది నేను కూడా గ్యారంటీ చెప్పలేను. రీసెంట్గా సూట్ కేసులు అలాగే చాలా మందికి డెలివరీ కూడా అయిపోయినాయి. ఇలాంటి లూట్స్ వస్తూ పోతుంటే ఛానల్ యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేదంటే సింపుల్గా టెలిగ్రామ్లోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేయండి. 2,87,000 కంటే ఎక్కువ మంది ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో మాత్రమే జాయిన్ అవ్వండి. ఫేక్ ఛానల్స్ కూడా మన పేరు మీద ఉన్నాయి. సో దాంతో జాగ్రత్తగా ఉండి, మీ డబ్బులకి ఏమైనా అయితే మళ్ళీ అనుకోవద్దు. సో ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అని చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ నుంచి. నథింగ్ ఫైనల్గా ఈరోజు నథింగ్ ఫోన్ 2A Android 15 బేస్డ్ నథింగ్ OS 3.0కి సంబంధించిన బీటా అప్డేట్ని కొంతమందికి మాత్రమే రోల్అవుట్ చేస్తుంది. ఇది ప్రజెంట్గా టెస్టింగ్లో ఉంది, అందరికి రాకపోవచ్చు. బట్ కావాలనుకుంటే మీరు కూడా దీన్ని ఫ్లాష్ చేసుకోవచ్చు. వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఒక ఫైల్ ఉంటుంది, దాన్ని మీరు ఆటోమేటిక్గా వేసుకుంటే మీకు కూడా వస్తుంది. బట్ రిమెంబర్, ఇది బీటా అప్డేట్. మేబీ కొన్ని బగ్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అది మీ రిస్క్, ఇంట్రెస్ట్ ఉంటేనే వేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింకు వీలైతే కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇంట్రెస్ట్ని దీని కంట్రోల్ ప్యానల్ డిజైన్ మాత్రం చాలా అప్గ్రేడ్ చేశారు. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది. అండ్ ఇయర్ ఎండింగ్ కల్లా నథింగ్ ఫోన్స్ అన్నిటికి కూడా వీళ్ళు అప్డేట్ని ఇవ్వబోతున్నారు. డిసెంబర్ లోపు అన్ని ఫోన్స్కి Android 15 స్టేబుల్ అప్డేట్ని ఇవ్వబోతున్నారు. ఇది ఒక మంచి విషయం, ఎందుకంటే ఇది నియర్ బై స్టాక్ ఆండ్రాయిడ్ లాగా ఉంటుంది కాబట్టి అప్డేట్స్ అనేది త్వరగానే వీళ్ళు రోల్అవుట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఐటెల్ నుంచి. ఐటెల్ వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లిప్ ఫోన్ రిలీజ్ చేశారు. దీని క్లాంప్ షెల్ డిజైన్ ఫోన్ అంటారు కదా, బట్ ఇది ఒక 4G ఫోను అండ్ బేసిక్ ఫీచర్ ఫోన్ అనమాట. దీని ప్రైస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా 2,499 రూపాయలు పెట్టారు. నోకియా వాళ్ళు 11,000 12,000 పెట్టారు ఇలాంటి డిజైన్తోనే. వీళ్ళు కొంచెం బెటరే, 2,499 రూపాయలు పెట్టారు. అండ్ ఇది ఫీచర్ ఫోన్ గుర్తుంది కదా, ఇంతకుముందు మనకి శాంసంగ్ ఫోన్స్, నోకియా ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్ ఉండే కదా, అలాంటి ఫోన్ అనమాట. ఒక 4G ఫోన్. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో పేరెంట్స్కి వాళ్ళకి ఇవ్వడానికి చిన్నగా ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది. ఒక లుక్ అయితే వేయండి. ఇది ప్రజెంట్గా వీళ్ళు ఇవాళ లాంచ్ చేస్తారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దీన్ని తీసుకురావచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లిప్కార్ట్లో మళ్ళీ ఇంకొక జాతర ఈరోజు నైట్ 12 o'clock నుంచి స్టార్ట్ కాబోతుంది. దీని పేరు బిగ్ సేవింగ్స్ ఉత్సవ్ అని చెప్తున్నారు వీళ్ళు. అండ్ దసరా ఉత్సవాల సందర్భంగా ఇంకొక కొత్త శైలి తీసుకొస్తున్నారు. అండ్ దీంట్లో 4 బ్యాంకులు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం నిన్న. అండ్ ఎవరైతే మొన్న మిస్ అయ్యారో కొన్ని ఎలక్ట్రానిక్ డీల్స్, మళ్ళీ ఈరోజు నైట్ నుంచి ఆ డీల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాదాపు సేమ్ ప్రైస్లో మనం చూడొచ్చు. ఎందుకంటే రీసెంట్గా iPhone 15 లాంటివే మనకి చాలాసేపు సేల్లో ఉన్నాయి. అంటే చాలామంది తక్కువగానే కొన్నారనే అర్థం అనమాట. బట్ సేమ్ మళ్ళీ ఇలాంటి ఆఫర్సే మళ్ళీ ఈరోజు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొన్న ఎవరైతే మిస్ అయ్యారో మళ్ళీ ఇప్పుడు ఇంకొకసారి అవకాశం వచ్చిందని అర్థం అనమాట. అండ్ బ్యాంకులు మాత్రం మారిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. యాక్సిస్ బ్యాంకు, RBL బ్యాంకు, BOB బ్యాంకు, YES బ్యాంకు, 4 బ్యాంకులు వీళ్ళు ఈసారి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ మనకి టెక్నో నుంచి. టెక్నో వాళ్ళు ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ 5G ఫోన్ లాంచ్ చేశారు. దీని పేరు టెక్నో స్పార్క్ 30C 5G. అండ్ దీని ప్రైస్ 8,999 రూపాయలు పెట్టారు. ఆ ప్రైస్కి దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఆన్ పేపర్ చూసుకుంటే చాలా బాగానే ఉన్నాయి. 6.67 inches HD+ రిజల్యూషన్తో HD+ డిస్ప్లే ఇచ్చారు. ఫుల్ HD కూడా ఇస్తే ఇంకా బాగుండేది ఇక్కడ. అండ్ డైమెన్సిటీ 6300 వెరీ రీజనబుల్ ప్రాసెసర్ ఇచ్చారు. అలాగే దీనికి బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP, సోనీ IMX 582 ఇచ్చారు. ఇది ఇంకా బాగుంది. అలాగే ఫ్రంట్ సైడ్ 8 MP కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. ఓన్లీ డిస్ప్లేని ఒక HD+ నుంచి ఫుల్ HD చేస్తే ఇది మంచి
బడ్జెట్లో సజెస్ట్ చేయదగ్గ ఫోన్ అయ్యేది. అండ్ స్టిల్ ఓకే బాగానే ఉంది, బట్ టెక్నో బ్రాండ్ కదా, కొంచెం తక్కువగానే రీచ్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ చూసుకోండి, ఇది మీకు రీజనబుల్ ప్రైస్లో అనిపిస్తే, లేదంటే ఆఫర్స్లో ఇంకేదైనా బెటర్ ఫోన్ వస్తే ఈ ప్రైస్లో అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. దీని ప్రైస్ 8,999 రూపాయలు అయితే పెట్టారు. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి, ఒప్పో వాళ్ళు దీపావళి సందర్భంగా ఒక బంపర్ ఆఫర్ చేస్తున్నారు. మీరు 10 లక్షల వరకు గెలుచుకోవచ్చట. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏదైనా ఫోన్స్ లాంటివి పర్చేజ్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ రీసెంట్గా వీళ్ళకి బెస్ట్ అవార్డు వచ్చింది. దేనికి? ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్న బ్రాండ్స్లో మన ఇండియాలో ఒప్పో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అంటే సర్వీస్ సెంటర్లో మనం ట్రీట్ చేసే విధానం, ఫోన్ని వీళ్ళు వెంటనే రిపేర్ చేసే విధానం, వీటన్నిటికీ కౌంటర్ పాయింట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది ఇండియాలో నెంబర్ 1 వచ్చింది ఇది. సో ఆ తర్వాత వీళ్ళు ఇప్పుడు దీని సందర్భంగా ఇండియాలో దీని పేరు కూడా అలాగే పెట్టారు, విశ్వాస్ కా సేల్ అట. అంటే రీసెంట్గా మనకి మంచి విశ్వాసం ఉందని చెప్పాం కదా, అందుకని దీని సేల్ పేరు కూడా విశ్వాస్ కా సేల్ అని పెట్టారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇది. అండ్ దీంట్లో మీరు 10 లక్షల వరకు గెలుచుకునే అవకాశం కూడా ఉంది వీళ్ళ వెబ్సైట్లో ఏదైనా ఫోన్ లాంటిది కొనుక్కుంటే. అండ్ నో కాస్ట్ ఈఎంఐలు, అలాగే మీకు ఇంకా చాలా రకాల ఆఫర్లు అయితే జీరో డౌన్ పేమెంట్ ఆఫర్లు ఇలాంటివి కూడా చాలా వరకు ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఏదైనా ఒప్పో ఫోన్ ప్లాన్ చేసుకుంటే వీళ్ళ వెబ్సైట్లో ఆఫర్లు ఏమున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి, అందులో మీరు పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ రాబోతున్న శాంసంగ్ గెలాక్సీ S25 ప్లస్లో ఈ రెండు ఫోన్స్లో, అంటే S25 ఫ్యామిలీలో మొదటి రెండు ఫోన్లు అనమాట. ఈ రెండు ఈసారి మన ఇండియాలో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో రావట్లేదట. మోస్ట్లీ ఇది ఒక 75% వరకు కన్ఫర్మ్ అయిన న్యూసే అనుకోండి. ఇది ఈసారి ఎగ్జినోస్ ప్రాసెసర్తో రావట్లేదు. ఇక్కడ ఒక మంచి పాయింటే, ఏ ప్రాసెసర్తో రాబోతుంది? మీడియాటెక్ డైమెన్సిటీ 9400 కొత్త ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో రాబోతుంది. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది, ఎందుకంటే ఎగ్జినోస్ కాదు కదా, అది చాలా పెద్ద విషయం. అండ్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్ అనేది ఇది TSMC నోడ్ అనమాట. సో ఖచ్చితంగా మనం దాన్ని ట్రస్ట్ చేయొచ్చు. సో అందుకని భయపడాల్సిన అవసరం అయితే లేదు. బట్ స్నాప్డ్రాగన్ అయితే రాదు, ఎందుకంటే ఈసారి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ పేరు మారుతుంది, అండ్ దీని తీరు మారుతుంది, దీని పెర్ఫార్మెన్స్ మారుతుంది, అండ్ దీని రేంజే మారబోతుంది. స్నాప్డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్లు అంటే ఒక ఫ్లాగ్షిప్కి ఇంకా ఫ్లాగ్షిప్ గ్రేడ్ పెర్ఫార్మెన్స్ని తీసుకురాబోతున్న ప్రాసెసర్ని తయారు చేయబోతున్నారు. దీని పేరు ఈసారి స్నాప్డ్రాగన్ 8 Gen 4 కాదు, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ అనమాట. ఇది ఒక కొత్త ప్రాసెస్ మీద తయారు చేయబోతున్న ప్రాసెసరు. అండ్ దీంట్లో వాడుతున్న కోర్స్ కూడా రెగ్యులర్గా మనకు వాడే కార్టెక్స్ కోర్స్ కాదనమాట. ఇవి ఏంటంటే ఓరియన్ కోర్స్ అని కొత్తగా తీసుకొస్తున్నారు. అండ్ దీని పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా చాలా బెటర్గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అనేది అక్టోబర్ 22వ తారీఖున లాంచ్ కూడా కాబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ ఈరోజు అఫీషియల్గా మనకి ఇచ్చారు. అండ్ ఈ ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి ఫోను మన ఇండియాలో మోస్ట్ ప్రాబబ్లీ నాకు తెలిసి అయితే గీత ఐక్యూ 13 అన్న కావాలి, లేదంటే OnePlus 13 అన్న కావాలి. ఈ రెండు ఫోన్లు అయితే ప్రజెంట్గా పేర్లు బాగా వినపడుతున్న ఫోన్లు అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈసారి ఐక్యూ 12 కంటే ముందు OnePlus 13 కూడా వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. అండ్ ఈరోజు ఏదైతే స్నాప్డ్రాగన్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ ఉందో దాంట్లో కనిపిస్తున్న ఫోన్ కూడా చూడటానికి OnePlus 13 ఫోన్ డిజైన్ లాగే కనిపిస్తుంది. మేబీ ఈసారి వీళ్ళు కొంచెం OnePlusకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారేమో, అండ్ ముందుగా వీళ్ళదే తీసుకొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొక న్యూస్ ఏంటంటే ఐక్యూ వాళ్ళు రీసెంట్గా లాంచ్ అయిన, అంటే లాస్ట్ ఇయర్ లాంచ్ అయిన ఐక్యూ 12 ఫోన్లో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు కదా. బట్ ఈసారి ఐక్యూ 13లో డౌన్ గ్రేడ్ చేయబోతున్నారు. ఐక్యూ 13లో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రమే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్కి సంబంధించిన అప్కమింగ్ మ్యాక్బుక్ ప్రో M4 దీనికి సంబంధించిన ఒక వీడియో లీక్ అయిపోయింది. ఈ వీడియో అనేది చూడటానికి 100% ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. మరి ఇది ఒరిజినల్ లా కాదని తెలియదు కానీ. అండ్ ఈసారి మ్యాక్బుక్ ప్రో M4లో చాలా అప్గ్రేడ్ అయితే చేయబోతున్నారట CPU లెవెల్లో. ఎట్ ద సేమ్ టైం పెర్ఫార్మెన్స్ స్కోర్స్ కూడా లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే చాలా బెటర్గా ఉన్నాయని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే లీక్ అయింది, ఇది యూట్యూబ్లోనే పెట్టారు డైరెక్ట్గా. బట్ నాకు తెలిసి యాపిల్ లాంటి పెద్ద బ్రాండ్ నుంచి ఒక ప్రొడక్ట్ లీక్ అయ్యి వీడియో కూడా వచ్చిందంటే కొంచెం ఆశ్చర్యం పోవాల్సిన అవసరమే. బట్ ఇది నిజమా కాదా చూడటానికి మాత్రం ఒరిజినల్ లాగే కనిపిస్తుంది. సో చూద్దాం, మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వెరీ సూన్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక యాపిల్ న్యూస్ ఏంటంటే అప్కమింగ్ iPhone 17 సిరీస్లో మనకి iPhone 17 Pro మోడల్లో గ్రీన్ కలర్ని తీసుకురాబోతున్నారట. సో ఈ కొత్త iPhone 17 Proలో మనకి కొత్త కలర్ని ఒకదాన్ని యాడ్ చేయబోతున్నారు. అదే గ్రీన్ కలర్ని తీసుకురాబోతున్నారట. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా అదే అది.
నెక్స్ట్ ఇస్ మనకి ఫన్ టచ్ ఓఎస్ నుంచి, అంటే యాక్చువల్గా చైనీస్ ఒరిజినల్ పేరు దీనిది ఆరిజిన్ ఓఎస్, బట్ అక్కడ దానికి ఇక్కడ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఆరిజిన్ ఓఎస్లో ఏదైతే ఐఫోన్స్లో మనకి డైనమిక్ ఐలాండ్ ఉంటుందో అలాంటి దాన్ని ఒక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దీని వీళ్ళు అటామిక్ ఐలాండ్ అని చెప్తున్నారు. దీంట్లో కూడా చాలా రకాల ఫీచర్స్ అయితే మనం చూడబోతున్నాం. మరి మన ఇండియాలో ఫన్ టచ్ ఓఎస్కి దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీసుకొస్తారా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. ఇదేంటంటే సైడ్ బార్ అనమాట. సైడ్ బార్లో మీకు షార్ట్ కట్స్ యాప్స్ని పెట్టుకోవచ్చు, దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి బాగుంటుంది. మోస్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్లో ఈ సైడ్ బార్ అనేది బై డిఫాల్ట్గా అవైలబుల్గా ఉంది. బట్ స్టిల్ ఇది మీకు ఏమైనా ఉపయోగపడుతుందని చూడండి. దీని ప్రైస్ 60 రూపాయలు, 160 రూపాయలు ఉంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈరోజు నేను మీకు మొత్తం 11 టెక్నిక్స్లు చెప్పాను, ఒక డీల్ చెప్పాను, అలాగే ఒక యాప్ చెప్పాను. దీంట్లో ఏది నచ్చినా ఒక లైక్ కొట్టండి, అలాగే ఏది నచ్చిందో కింద కామెంట్ రాయండి, అలాగే ఒక 10 మందికి షేర్ చేయండి, ఒక 10 మంది సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగా తీసుకోండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.